దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో సర్వాధికారి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన శుభదినము కొరకై దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వ్యక్తులుగా ఉన్నాం. అదే సమయంలో ఈరోజు దేవుడు నాతో ఏమి మాట్లాడతాడో ఆ మాటలు విందాము అని ఆయన పాద సన్నిధిన కూర్చున్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిండు శుభాభివందనములు తెలియచేయుచున్నాను. ఇంతగా దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను మీ కుటుంబములను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఆమేన్ అని అంటున్నప్పుడు అర్థమేమని? అలాగు జరుగునుగాక అని. మా సేవకుడి నోట నుంచి మమ్మల్ని దీవించునుగాక అని పలికాడు ప్రభువా, నీవు దీవించు అని చెప్పడమే ఆమేన్ అంటే, అదేం వేరే పదం కాదు. మంచిది. ఈరోజు ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ లోకములో అదృష్టవంతులు ఎవరు? ఈ లోకంలో అదృష్టవంతులు. ఈరోజు మీకు ఒక్క అదృష్టవంతుని పరిచయం చేసి ఆయనలో ఉన్నటువంటి అదృష్ట లక్షణాలన్నిటినీ మనం నేర్చుకుని ఆ ప్రకారంగా చేయగలిగితే ఆ అదృష్టవంతుని ద్వారా మనం కూడా ఏమవుతాం? అదృష్టవంతులం అవుతాం. ఏదైనా గవర్నమెంట్ జాబ్ వస్తేనో, పిల్లలు చదువుకొని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వస్తేనో, నీకేం బా అదృష్టవంతుడు, నీ కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటారు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము అంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఎంత దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అని అంటాం. ఒక స్థలాన్ని కొనుక్కుంటే ఎంత అదృష్టవంతునో, నేను ఈ ఊర్లో ఒక స్థలాన్నైనా సంపాదించుకున్నా అనేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కారు కొన్నప్పుడు, వాహనం కొన్నప్పుడు, వస్తువు కొన్నప్పుడు మేము అదృష్టవంతులము అని ఎవరో ఒకరు చెబితే మనం విని సంతోషపడతాం. ఇంకా కొంతమంది నీకేం లేమ్మా, అందరూ కొడుకులే, ఎంత అదృష్టవంతురాలువో అని అంటే, పిల్లలు అదృష్టవంతులు, ఆ పుట్టిన కొడుకులు అదృష్టవంతులు, నాకు అదృష్టం తీసుకొస్తారని ఆ తల్లి మురిసిపోయే వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట చెప్తాను, ఏదైనా తీసుకున్నది కొంతకాలం తర్వాత ఏమైపోతుంది? పాతబడిపోతుంది. ఈ రోజుల్లో కొడుకులు పుట్టిన వాళ్ళందరూ అదృష్టవంతులు అని అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకో తెలుసా? ఎంతోమంది కొడుకులు కలిగినటువంటి తండ్రులు మన ఇంటి దగ్గరలోనే వృద్ధాశ్రమంలో, మన ఇండ్ల దగ్గరలోనే వృద్ధాశ్రమంలో ఉన్నారు. వాళ్ళు పిల్లలు లేని గొడ్రాళ్ళు కాదు ఆ తల్లులు, ఆ తండ్రులు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చి మాట్లాడాడు, పెన్షన్ తెచ్చుకోవాలి ఛార్జీకి బాబు, నేను కూడా ఒక క్రైస్తవుని అని వచ్చి అడిగాడు. ఏ ఊరికి వెళ్ళాలి నువ్వు పెన్షన్కు, ఎంత అవుతుంది అని అంటే, పలానా ఊరికి వెళ్ళాలి, ఇంత అవుతుంది అని అంటే, దానికి తోడుగా దారిలో మధ్యలో ఏదైనా కాఫీనో టీనో తాగు అని కొంత డబ్బులు ఇస్తూ ఉండి, ఏమయ్యా నీకు ఎవరు లేరా అని అంటే, అయ్యో లేకేమయ్యా, కొడుకులు ఉన్నారు, ఇంట్లో ఉంటే వాడు కొడుతుంటే వాని దెబ్బలకు భయపడి పారిపోయి వచ్చున్నానయ్యా ఇక్కడ అన్నాడు. అందుకే లోకంలో ఒక నానుడు ఉంది, కొడుకులు పుట్టినటువంటి అమ్మల గోడులు చాలా ఘోరంగా ఉన్నాయంటే ఈ రోజుల్లో. చాలా కొడుకులు అనగానే మురిసిపోవాల్సినంత ఏమీ లేదు. ఇప్పుడున్న కొడుకులే అమ్మలకు అన్నం పెట్టకోకుండా భార్యల కొంగులు పట్టుకొని తిరిగితే, అంటే ఇప్పుడున్న కొడుకులు అంటే ఇప్పుడు ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళని, ఇంకా ఇప్పుడు కొడుకులు పుట్టినోళ్ళు మీరు మురిసిపోయినంత ఆనందంగా ఉండకపోవచ్చు. చాలామంది తల్లిదండ్రులను తమ కొడుకులే స్వయంగా తీసుకుని వెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో దిగబెట్టిన సంఘటనలు నాకు తెలుసు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు, రిటైర్డ్ అయ్యాడు, ఒక్కడే కొడుకని అల్లారముద్దుగా పెంచుకున్నారు. ఎంత అల్లారముద్దు అంటే, వాళ్ళు తినకపోయినా వానికి కావాల్సినది ప్రతిదీ తెచ్చిచ్చి,
కాలక్రమేణా ఒగుచోడయ్యాడు, ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నాడు, తల్లిదండ్రులను ఒప్పించే మొత్తం పైన ఒక ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఒకానొక దినాన మేము వెళ్తే ఆ తల్లిదండ్రులు చూడ్డానికి అనాథల మాదిరి వృద్ధాశ్రమంలో ఉన్నారు. నెల నెల వస్తాడంటే ఈ కొడుకు అమ్మల పెన్షన్ ఇప్పించుకోవడానికి ఆ సిగ్నేచర్ పెట్టించుకోవడానికి ఆ బ్యాంక్ విత్డ్రా ఫారం తీసుకొని వస్తాడట. ఆ డబ్బులు రాగానే వీళ్ళకి ఆ వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టి, అంటే అది పెయిడ్ అన్నమాట, వాళ్ళు కూడా టయానికి టీ కాఫీ ఎక్సెట్రా ఇస్తూ వస్తారు, ఎందుకంటే డబ్బులు కడితే. అక్కడుండి దిగులు చేత తండ్రి తల్లి ఇద్దరు ఇంకా కొంతకాలం బ్రతకాల్సిన వాళ్ళు ఆ దిగులు చేత, ఫోబియా అనబడే ఒక భయాందోళనకరమైనటువంటి జబ్బు చేత ఇంకా కొంతకాలం బ్రతకాల్సిన, ఎందుకంటే వాళ్ళతో పాటు ఉన్నటువంటి టీచర్, నిన్నటి దినాన నేను ఒక అకేషన్కి వెళ్తే నా ప్రక్కలో కూర్చొని ఆయన భోంచేసేటప్పుడు అన్నాడు, ఆ టీచర్లు మేము సమకాలీకులము అని. ఈయన బ్రతికున్నాడు, కానీ ఆయనకు ముందుగానే ఒక 7-8 సంవత్సరాల ముందే వాళ్ళు చనిపోయారు. అదృష్టం అంటే అది కాదు. ఎందుకు ఇదే మందిరంలో ఇక్కడే కూర్చొని దేవుని వాక్యం వినేటటువంటి కొంతమంది తల్లులను కదిలించి, మీకు కొడుకులు కదమ్మా మీరు అదృష్టవంతులే అంటే, పెన్షన్ రాగానే ఈపుల మీద పడి పెన్షన్ ఊడబిక్కునే కొడుకులు ఉన్నారు, దరిద్రులు. నెలంతా కష్టపడి పని చేస్తే ఆ జీతాన్ని లాక్కొని, రే నేనేదో కొంచెం ఆరోగ్యం బాగలేదురా కొంచెం చూయించుకుంటాను అని అంటే, నువ్వు బ్రతికి ఏం చేయాలి ఇప్పుడు? నేను అంటాను, రే నువ్వు బ్రతికి ఏం చేయాలరా? ఎంత దౌర్భాగ్యం అండి. ఈ తల్లులు ఆ బిడ్డల కొరకు ఎంత ప్రయాసపడింటారు. వారిని ఒక స్థాయికి రావడానికి, ఒక పెళ్ళిళ్ళు కావడానికి, పిల్లలు కలుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పరిచర్యలు చేసుకోవడానికి ఎంత కష్టపడింటారండి. దౌర్భాగ్యం. ఇప్పుడు చెప్పండి, కొడుకులుంటేనే అదృష్టమా? సరే, కూతుర్లు ఉంటేనే అదృష్టమా? పిల్లలు ఉంటేనే అదృష్టమా? బైబిల్లో ఈరోజు మీకు ఒక అదృష్టవంతుని చూపిస్తాను. తనే కాదు, తన సంతానాన్నంతటిని అదృష్టవంతులుగా తయారు చేశాడు తను. చూద్దామా? లేఖన భాగంలోనికి వెళ్దాం. ఇంకా నేను చాలా మాట్లాడచ్చు, అవన్నీ మీకు కొంత రుచించకపోవచ్చు, కొంత మనస్సు బాధ కూడా కలిగించవచ్చు. అయ్యో అది అందులో మేమున్నామే అని. ఆదికాండము 30వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాం. 10వ వచనం నుంచి చదువుతున్నాం. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనగా లేయా అంటుంది, ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. చాలు. గాదు అను మాటకు అర్థం అదృష్టము. ఏమని అర్థం? గాదు అనగా పలకాలి. ఏమని అర్థమట? అదృష్టము. వాస్తవానికి ఏం జరిగిందని చరిత్ర పుటల్లోనికి వెళ్తే, 30వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, రాహేలు వచ్చి యాకోబుతో కొట్లాడుతుంది, నాకు గర్భఫలమి, నా అక్కకి ఇప్పటికే 5 మంది పిల్లలు పుట్టారు, నాకు ఇంకా పిల్లలు లేరు, నాకు గర్భఫలమి అని ఏడుస్తుంటే యాకోబు కోపగించుకున్నాడు. ఏం పిచ్చి పట్టిందా నీకు? గర్భఫలం ఇచ్చేది దేవుడే. నీతో సంసారం చేస్తున్నాను, మీ అక్కతో సంసారం చేస్తున్నాను, నీలో లోపం ఏదో ఉంటే నన్నేం చేయమంటావు? పిల్లలు ఇచ్చేది దేవుడు, గర్భఫలం ఇచ్చేది దేవుడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అని ఆయన కోపగించుకోగానే అప్పుడు ఆమె అనింది, ఓకే అయితే నాకు పిల్లలు కలగలేదు కదా, మా నాన్న పెళ్లి చేసి పంపేటప్పుడు దాసీలను ఇచ్చి పంపించాడు, పని చేసుకోవడానికి నేను ఒకదాన్ని ఇబ్బంది పడతానని దాసీలు ఇచ్చి పంపాడు, ఇదిగో బిల్హా ఉంది, ఈమెతో పోయి నాకు పిల్లలను కను అనింది. ఆమెతో వెళ్ళాడు, పిల్లలు పుడతారు, వాడికి దాను అనే పేరు పెడతారు. ఇప్పుడు లేయా గర్భము కూడా ఉడికిపోయింది, అప్పటికే పిల్లలను కనింది, ఇంకా ఆమె గర్భము ఉడికిపోయింది, అంటే కానుపోయే అవకాశము లేదు. అందుకు లేయా అనింది, నువ్వు రాహేల్ యొక్క దాసి అయినటువంటి బిల్హాతో వెళ్ళావు కదా,
నా దాసి అయినటువంటి జిల్ఫా ఉంది, ఈమెతో నువ్వు వెళ్ళి నాకు కూడా పిల్లలు కావాలి. ఇప్పుడు మళ్ళా అంటే సంతృప్తి లేదు ఈమెకు, నాకు కూడా ఇంకా పిల్లలు కావాలి అనగానే ఈమెతో కాపురము చేయగా పుట్టిన వ్యక్తే ఎవరు? గాదు. బాగా మీరు గుర్తుపెట్టుకోవాలి, గాదు. అందుకే వాడు ఆ గాదు అనబడే వ్యక్తి జన్మించగానే లేయా అంటుంది, ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి ఏం పేరు పెట్టెను? గాదు. ప్రభువునందు ప్రియులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు మనం పాత సందేశాలు కొన్ని గుర్తు చేసుకుందాం. బెన్యామీను ఎవరికి ప్రియుడు? యెహోవాకు ప్రియుడు. వాస్తవానికి బెన్యామీను పుట్టినప్పుడు తన తల్లి ఏమంటుంది? వీడు దుఃఖపుత్రుడు, వీని కనడం వల్ల నేను దుఃఖపడ్డానని దుఃఖపుత్రుడు అని తల్లి పేరు పెడితే, చీల్చునట్టు తోడేలు అని యాకోబు పేరు పెడితే, తండ్రి పేరు పెడితే, కానీ దేవుడు అన్నాడు ఈడు యెహోవాకు ప్రియుడు అని. ఎప్పుడైతే ఈ గాదు అదృష్టమైనటువంటి వ్యక్తి అయ్యాడో, పుట్టాడో, ఇతను కూడా పెరిగాడు, పెద్దోడయ్యాడు, పెళ్ళిళ్ళయ్యాయి. ఈ అదృష్టవంతుడు తన తరతరాలన్నిటినీ అదృష్టవంతులుగా తయారు చేశాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మీరు చేసేది మీ పిల్లలకు అదృష్టకరంగా ఉండాలి అని అంటే కొన్ని విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గాదు అనబడే వ్యక్తిలో నుంచే గాదీలు అనబడే వాళ్ళు వచ్చారు. రూబేను అనబడే వ్యక్తిలో నుంచే రూబేనీయులు వచ్చారు. ఒక పేరులో నుంచి వచ్చినటువంటి తరాలను రూబేనీయులు, గాదీలు, మనష్షే అర్ధగోత్రపు వారు అలాగ పిలుచుకుంటూ వచ్చారు. అలాగే రానున్న దినాలలో మన కుటుంబాలలో కూడా ఇట్టి అదృష్టాలను మనం పొందుకోవాలి అని అంటే వీళ్ళు ఏం చేశారో చూసి అది చేస్తే ఆ దేవుడు వారిని ఆశీర్వదించి అదృష్టపరంగా మార్చిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము చూడండి ఒక్కసారి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. యాకోబు లేదా దేవుని సేవకుడు దైవజనుడైన మోషే మృతి నొందక మునుపు ఒక్కొక్కరిని దీవిస్తూ ఉన్నాడు, 12 గోత్రాల వాళ్ళను. అట్టి సమయములో గాదును దీవించాడు. 20వ వచనానికి వద్దామా? గాదును గూర్చి ఇట్లనెను, గాదును విశాలపరిచిన వాడు స్తుతింపబడును, అతడు ఆడు సింహము వలె పొంచియుండును, బాహువును నడినెత్తిని చీల్చివేయును. చాలు. 2వ లైన్ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. గాదును విశాలపరచువాడు. చెప్పండి, ఏమి చదవలేదండి బైబిలు? మరి నోర్లు తెరవండి, ప్రతిస్పందించండి, మీకు వాక్యం బాగా గుర్తుంటుంది. మోషే అంటున్నాడు గాదును ఆశీర్వదించిన దేవుడు స్తుతింపబడును గాక అని. ఆ మాట ఎక్కడ రాయబడింది? గాదును విశాలపరిచిన వాడు స్తుతింపబడును గాక అంటే గాదును అదృష్టవంతుడుగా విశాలపరిచిన స్తుతికి పాత్రుడెవరు? దేవుడే. ఇప్పుడు ఆ పేరు దగ్గర మన పేరు పెట్టుకొని మీ పేర్లే పెట్టుకోనండి. నిజంగా నేను నమ్ముకోకముందు నాకున్నది కొంచెమే. ఈరోజు నన్ను విశాలపరిచిన దేవుడు స్తుతింపబడునుగాక అని అంటే స్తుతి కీర్తనలకు యోగ్యుడు, పాత్రుడు ఎవరు? యేసు ప్రభుల వారు, మన దేవుడే. ఇప్పుడు ఈ గాదీలలో ఉన్న లక్షణాలు ఏంటి అని మనం చూస్తే ఆ లక్షణాలే మన ఆశీర్వాదములకు కారణాలు. గాదీలను గురించి మాత్రమే నేను మాట్లాడతాను. చదివించే ప్రతి చోట గాదీలు ఈ లక్షణములు కలిగిన వారు అని. మరలా గుర్తుపెట్టుకోండి, గాదు అనగా అర్థమేమని? అదృష్టవంతుడు అని, విశాలపరిచిన వాడు దేవుడు అని. ఇప్పుడు వద్దాం, వాక్యంలోనికి వద్దాం. ఒక 4-5 విషయాలు మీతో సమయానుకూలంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయానికి వద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనాన్ని
దేవుని మాటగా మనం చూద్దాం. మరియు దేవుని మాటగా మనం చూస్తున్నాం 344 పేజీలో. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరిరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు. అక్కడ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోనండి. ఏ ప్రవీణులు వీరు? యుద్ధ ప్రవీణులు. ఆగుదాం, ఇంకా చూడండి. విలేకరులు ఇక్కడ చూడాలి. ఇంకా విలేకరులు అంటే ఎవరు? మీరే రాసేవాళ్ళే. రాయొచ్చు, ఏం పర్లేదు. చూడండి, వినండి, అర్థమవుతుంది. సరేనా? మొదటి విషయాన్ని మనం చూస్తున్నాం. గాదీయులలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటి, వారు అదృష్టవంతులు కావడానికి అని చూస్తే మొదటి విషయము, గాదీయులు యుద్ధ ప్రవీణులు. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఈ 12 అధ్యాయం దగ్గర ఒక పేపరో పెన్నో నోట్బుక్కో ఏదో కొంచెం అలా గుర్తుకు పెట్టి యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవాలి మీరు. యోబు గ్రంథం. వాళ్ళు యుద్ధ ప్రవీణులు అయితే మేమేం యుద్ధ ప్రవీణులం? మేమేమన్నా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో జరిగే యుద్ధానికి వెళ్ళాలనా, లేకపోతే ఇంకా ప్రక్క దేశాల్లో జరిగే యుద్ధాలకు వెళ్ళాలంటే 7వ అధ్యాయం 1వ వచనం యోబు గ్రంథం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? చాలు. ఓకే, ఇప్పుడు చూడండి ప్రియులారా, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. ఒకసారి మనం ఆలోచించేద్దాం. యుద్ధ కాలము అంటే గాదీయులు యుద్ధములో ప్రవీణులైనట్టుగా దేవుని నమ్ముకున్నటువంటి మనము ఈ లోక ప్రయాణములో అనేకమైనటువంటి యుద్ధ వాతావరణాలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు మనము కూడా ప్రావీణ్యతను కనపరచాలి. యుద్ధములో ఉన్నవాడు వెనక్కి చూస్తే చస్తాడు అన్న విషయం మనకు తెలుసు. యుద్ధములో ఉన్నవాడు ఎప్పుడు ముందుకే వెళ్తూ ఉండాలి, పోరాట పటిమను కొనసాగించాలి. యుద్ధములో ఉన్న వాళ్ళు విసిగిపోకూడదు, అలసిపోకూడదు, భయపడకూడదు, ప్రక్కనోళ్ళని చూడకూడదు. యుద్ధం మనది కాబట్టి మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఈరోజు మీకు లోకంలో కొన్ని సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను. రాత్రికాల సమయంలో నేను ఒకసారి అలాగా గూగుల్లోనికి వెళ్ళి ప్రపంచంలో ఒక రోజు లేకపోతే ఒక సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని సెర్చ్ చేశాను నేను. ప్రపంచంలోట ప్రతి సంవత్సరం 10 లక్షలు పైబడిన మంది బలవన్మరణానికి పాల్పడుతున్నారంట. ప్రపంచం దాకా మనకొద్దు. భారతదేశంలో 365 రోజులకు కాను 1,22,000 మంది పైబడిన వాళ్ళు తమ్మును తామును చంపుకుంటున్నారంట. ఇంకా అర్థం కావడానికి చెప్తాను. ఇంకా చాలాసేపు వెతికాను నేను, ఎప్పుడు అంతగా గూగుల్లోకి పోను నేను. కాకపోతే ఎందుకో నా సబ్జెక్టు నేను ఎంచుకున్నప్పుడు కొన్ని చూద్దాం, ఈ లోకంలో భయాందోళనకు గురైపోయి బతుకు మీద విసుగు చెంది అలసిపోయి భర్త మారడు అని, పిల్లలు మారరు అని, కుటుంబ పరిస్థితులు మారవు అని ఏదో ఒకటి తాగి మింగి తీసుకొని చచ్చిపోయేటటువంటి వాళ్ళ జాబితాలను చూస్తే భారతదేశంలో గంటకు 14 మంది చచ్చిపోతున్నారంట. రోగాలు వచ్చి కాదు, ఎలాగా? ఆత్మహత్యలు చేసుకొని. మరలా ఇంకొంచెం ముందుకెళ్ళాను. ఈ 14 మంది గంట కంటే 365 రోజులకు రోజుకు 24 గంటలు కదా. సో వీళ్ళు చెప్పిన లెక్క ఈ లెక్క మ్యాచ్ అవుతుందా గంటకు 14 అంటే అని చెప్పేసి అలాగా కూడా గంటలు లెక్కేస్తే దగ్గర 1870 గంటల దాకా అయింది. ఈ ప్రకారంగా క్యాల్కులేట్ చేసినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి నిపుణులు చెప్పిన ప్రకారముగా ఆత్మహత్యలు అనబడేటటువంటిది జరుగుతున్న మాట వాస్తవమేనట. అందులో ఎక్కువ శాతం ఎవరు చచ్చిపోతున్నారు అని చూస్తే 15 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల లోపు వయసున్న వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటున్నారంట. ఎంత వయసు? 15. ఏంటి 15? అమ్మాయి ఎవరినో లవ్ చేసింది, అబ్బాయి ఎవరినో లవ్ చేశాడు, వీనికి కొవ్వెక్కి అమ్మా నాన్న ఒప్పుకోరని
రా ఈ బ్రతుకు బ్రతికేదానికన్నా మనం చచ్చిపోదామని రైల్ ట్రాక్ మీదకి వెళ్ళి చచ్చేవాళ్ళు, లేకపోతే అనుమానాల చేత, మీకు చెప్పాను కదండి, ఇక్కడే పెద్ద కుడాల అనబడే ఒక ఊరుంది, చిన్న కుడాల అని ఒక ఊరుంది, చిన్న కుడాల అని ఒక ఊరుంది. ఆ ఊరికి ఒకరోజు ఒక భూస్థాపన నిమిత్తమై నాకు జమ్మలమడుగు దగ్గర నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి, అన్న మా బంధువులు వాళ్ళు, నేను కూడా భూస్థాపనకు వస్తున్నాను, దయచేసి నేను చేయలేను, నా బంధువులు కాబట్టి మీరు చేస్తే బాగుంటుంది రండి అన్న అంటే, భూస్థాపన వెళ్దామని వెళ్ళాను. అక్కడికి వెళ్తే పెళ్ళయి 6 నెలలైనటువంటి బిడ్డలు, 6 నెలలైంది పెళ్ళి ఇద్దరికి, భార్యాభర్తకు. భార్య భర్త ఇద్దరు అరటి తోటలో మందు తాగి చచ్చిపోయారు. మందాగంటే బీరు మల విసికి అనుకుంటారు, ఎల్ట్రిన్ తాగి చచ్చిపోయారు, మన భాషలో చెప్తానండి. ఆ భూస్థాపనకి వెళ్ళిన తర్వాత వాస్తవంగా ఆ 2 శవాలు ఇంటి దగ్గర లేవు, తోట దగ్గరే ఉన్నాయి. నేను శవాల దగ్గరికి పోలేదు, కానీ బండి ఆపగానే రోడ్డు పక్కనే గుంత అనమాట, ఆ నుంచి తోటలోకి పోవాలా. సో ఆ రోడ్డు దగ్గరే ఇంకా గుంత దవ్వుతుంటే వెళ్ళి చూశాను ఇలాగా, అది ఇంత పెద్దగా ఉంది. నేను అన్నాను, ఇంత పెద్ద గుంత ఏంటి అని అడిగాను. భార్య భర్త ఇద్దరు చచ్చిపోయారన్నా అన్నారు. అప్పటిదాకా నాకు తెల్ల, భూస్థాపనని వెళ్ళాను నేను, ఏమైంది అన్నాను. ఏమైందంటే వీడు ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. అమ్మాయి ఏమో జమ్మలగూడ దగ్గర గొరగనూరు అనే ఊరు, అబ్బాయిదేమో ఈ ఊరే. వీడు పెళ్ళైన తర్వాత, వీళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత కొంత రోజులు బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత ఎవరో చెప్పారంట, మీ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమించింది, తత్ఫలితంగా వాళ్ళ కనెక్షన్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇంకా పెళ్ళైతే నీతో అయింది కానీ వాళ్ళకు మాటలు పాటలు అన్నీ జరుగుతున్నాయి అని ఎవరో చెప్పారంట. ఇది ఎంతవరకు నిజమో వీడు తల్లిదండ్రులకు చెప్పి, అవునండి ఒకప్పుడు జరిగిన మాట వాస్తవమే, ఇప్పుడు అలాగ లేదని తల్లిదండ్రులు చెప్పడమో హెచ్చరించడం ఏదో జరిగేది. వీళ్ళిద్దరే మదన పడుతూ మాట్లాడుకుంటూ తోట దగ్గరికి వెళ్ళి, ఇంకా వాడు ఫోన్ చేస్తానల్లే నీకు, లేదండి ఎవరో చెప్పిన మాట వాస్తవం కాదు, అబద్ధం అది, నా జీవితంలో పెళ్ళి అయిన తర్వాత నీతో సంసార జీవితం ప్రారంభించినాక అలాంటి ఏమి లేవు అని అమ్మాయి చెబితే, అదే నిజమైతే నేను చచ్చిపోవాలనుకుంటున్నాను, నాతో పాటు నువ్వు కూడా మందు తాగు. తాగింది అమ్మాయి, ఇద్దరు అక్కడే చచ్చిపోయారు. వాళ్ళ నాన్న సాయంత్రం నీళ్లు కడదామని వస్తే 2 శవాలు ఉన్నాయి. భూస్థాపనకు మేము వెళ్ళాం. వాళ్ళ వయసు 23 ఏండ్లు, అబ్బాయిది 24 ఏండ్లు. అనుమానం, ఇక్కడున్న దరిద్రులారా, మిమ్మల్ని అందరినీ కాదు, ఒకరిద్దరికి భార్యల మీద అనుమానం, మీతో సంసారాలు చేసి పిల్లలను కంటున్నా, లేదా భర్తల మీద అనుమానం, లాస్ట్కు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తుంది అని అంటే మిమ్మల్ని మీరు చంపుకునే స్థాయికి తీసుకెళ్తుంది. అమల్లో వద్దాం. 15 నుంచి 39 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళట భారతదేశ వ్యాప్తంగా బలన్మరణానికి పాల్పడే వాళ్ళు ఎంతమంది? 14 మంది అంట గంటకు. ఆ ప్రకారంగా సంవత్సరానికి 1,22,000 మంది పైబడి చచ్చిపోతున్నారు అని అంటే, వారు భూమి మీద నరుల కాలము యుద్ధ కాలం లాంటిదైతే ఆ యుద్ధములో ఏం కనపరచలేవారు? ప్రావీణ్యతను కనపరచలా. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక పల్లెలోకి వెళ్ళి ఒక తోట కొన్నాం, ఒక పొలం కొన్నాం, లేదా ఒక చోట ఒక స్థలం కొన్నాం, లేదా ఒక చోట ఒక ఇల్లు కట్టుకుంటున్నాం. ఇప్పుడు అటువైపున ఇటువైపున గొడవలు వస్తాయి మనకు. ఏమిన్లో ఈ ఇండ్లు దీనికన్నా లేకోకుండా బాగుండు అని అనుకోవడం వెనకడుగేయడమా ముందడుగేయడమా? వెనకడుగేయడం. ఏమండి, ఇక్కడ నేను మందిరం నిలబెట్టుకోవడానికి, మీలాంటి దేవుని బిడ్డలకు వాక్యం చెప్పడానికి ఈ 19 సంవత్సరాలు మందిరం కట్టినప్పటి నుంచి చెప్తున్నాను. 19 సంవత్సరాల నుంచి ఎన్ని బాధలు, ఇబ్బందులు, అవమానాలు, మాటలు పడ్డానో తెలుసా? ఊరిడిపిస్తాం అన్నోళ్ళు ఉన్నారు, నీ సంగతి చూద్దాం అన్నోళ్ళు ఉన్నారు. ఒకసారి అయితే ఈ ప్రక్కనంతా లావెటరింగ్ చేస్తుంటే మందిరం పక్కన, ఇక్కడ రోడ్డే లేకోకుండా మందిరం అంతా కలిపేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు ఒక ఆయన 100 మందిని పిలుచుకొని వచ్చాడు. నిజం, 100 మంది వచ్చారండి గొడవకు. అదెంత అభిమానమో నా మీద. ఒక్క ఆయన వచ్చాడు నీలుక్కొని, ఆయన వెనక 100 మంది వచ్చారు.
కొన్ని ఏండ్ల నుంచి ఇది రూట్ అన్నారు. నేను అనుకున్నాను ఇది హైవేనేమో అని. నేను అన్నాను మీ శాపానికి మీరే బాధ్యులు అని. మీకు చెప్పమంటారా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 3rd డేనికే స్ట్రోక్ అండి, 3వ రోజుకే బెడ్ రీడర్. ఈ రోజు వరకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నా అంటే, నేను అశుభ్రానికి గురించి మాట్లాడాను. నేను ఇది నా ఇంటిలో కలుపుకుంటా పొలానికి అని కలపలా. నేను ఇక్కడ మాకు రోడ్డే అవసరం లేదులే, ఈ సందులో రోజు వచ్చి లేవట్రిని కూర్చోవడం, మందిరానికి ఆనుకొని పాస్ పోయడం, మందిరాన్ని అశుభ్రం చేసేసి మాకు దుర్వాసన వస్తుంది, అప్పుడు కింద ఉన్నాం మనం అని అన్నందుకు చాలామంది అప్పుడు అనుకోలే. నేను ఈ మందిరం వద్దు, ఈ సేవ వద్దు, ఈ ఊరొద్దు, సరే ఈ ఊరొద్దు, ఈ మందిరం వద్దు, ఈ సేవ వద్దు, ఇంకో చోటుకి వెళ్తే ఏ కష్టాలు రావా? లోకం ఎక్కడ తిరిగినా నువ్వు బాగుపడుతుంటే 4 రాళ్ళు వేసేవాడు ఎప్పుడు ఉండనే ఉంటాడు. యుద్ధ ప్రావీణ్యత అండి, దేనికైనా సరే తట్టుకునేటటువంటి స్థైర్యము, ఆత్మస్థైర్యము దేవుని వాక్యము ద్వారా మనకు కలుగుతుంది. తద్వారా ప్రియులారా అదృష్టవంతులముగా అనేకమైన వాటిని అనుభవిస్తాం మనం. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో మీరు చూడండి, 2 వ్యక్తులను చూపిస్తాను. మంచి వయసులో ఏమై చచ్చారో చూడండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 31వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దామా? 4వ వచనాన్ని చూద్దాం. సున్నతి లేని వీరు 251వ పేజీలో సమూయేలు మొదటి గ్రంథం 31:4వ వచనం. సున్నతి లేని వీడు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడవమని తన ఆయుధముల మోయవానితో చెప్పగా అతడు భయము చేత అలాగు చేయనొల్లకుండెను గనుక సౌలు తన కత్తి పట్టుకొని దాని మీద తన అంతకు తను పడి ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు తను? యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగేటప్పుడు ఆయన అనుకున్నాడట, సున్నతి లేని ఫిలిస్తీయుల చేతిలో పడి చచ్చేదానికన్నా నా వెనకమ్మటి ఇన్ని రోజులు ఆయుధాలు మోసాను, పొడుచురా చచ్చిపోతా అంటే, అయ్యో నేను చంపనయ్యా అని అంటే తనంతకు తనే కత్తిని భూమి మీద నాటుకొని దాని మీద పడేమాడట, చచ్చాడట. ఇది ఏం చెప్తుందో తెలుసా? వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, వాళ్ళు నవ్వుతారు వీళ్ళు నవ్వుతారు అని చెప్పి వెనకడుగు వేయడం. ఆ మధ్యలో ఒక సందర్భంలో ఒకరు అడిగారనమాట, అన్నా అలాగనుకున్నారన్నా ఇలాగనుకున్నారన్నా, మీ గురించి ఇట్లా అనుకున్నారన్నా అట్లా అనుకున్నారన్నా అన్నాడు. ఎవరు అనుకుంటే ఏమన్నా నాకేం బాధ లేదు, ఎవరెవరో ఎన్నో అనుకుంటుంటారు, నేనేం భయపడినా. అన్నా పలానోళ్ళు అనుకున్నారన్నా అన్నాడు. నేను ఆలోచన చేశాను, వాళ్ళకి చెప్పలేదు. నేను సర్లే బ్రదర్లు ఇలాంటి నాకు చెప్పొద్దు, వెళ్ళిపోండి అన్నాను. తర్వాత నేను ఇంట్లో కూర్చొని ఆలోచించాను, వాళ్ళు నన్ను అనుకుండే అంత మంచోళ్ళ అబ్బా అని ఆలోచన చేశాను. వాళ్ళు నన్ను అనుకుండే అంత మంచోళ్ళ అని అంటే యవ్వన ప్రాయంలోనే లేచిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు నన్ను అనుకున్నారంట. యవ్వన ప్రాయంలోనే అమ్మా నాన్న కళ్ళు కప్పి విచ్చలవిడిగా తిరిగిన వాళ్ళు నన్ను అనుకున్నారంట. అలాంటి వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ ముందు నేను నవ్వుల పాలవుతానని చెప్పేసి దంకోలనండి నేను తర్వాత పోయిన తర్వాత అనుకున్నాను, తిక్కోడు వాడు అనుకున్నాడో లేదో నాకు తెలియదు, వీడొచ్చి నాకు చెప్తున్నాడు. నేను అనుకుంటున్నదంటే ఎవడో ఏమో అనుకుంటున్నాడు అని చెప్పి నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మీయతను, నన్ను నేను చంపుకోవాల్సిన పని లేదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.